హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్లీ మార్నింగే నిద్ర లేచేసాను ఫ్రెండ్స్. 5 o'clock అయిందనమాట టైము. చూడండి, చూపిస్తున్నాను. 5 అయింది ఫ్రెండ్స్. టైం అయితే 5 అనమాట. చూడండి, 5. అది ఫ్రంట్ కెమెరాతో కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తుంది. సో 5 అయితే అయింది ఫ్రెండ్స్ టైము. మా ఆయన 4 గంటలకు డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు నిద్ర రాలేదు 4 నుంచి. సో ఇంకా 5 వరకు ఇంకా అలాగే ఉన్నాను అనమాట. ఇంకా 5కి ఇంకా ఎలాగో లేచేసాను కదా, ఇంకా నిద్ర రావట్లేదు కాబట్టి మంచిగా ఇంకా కసు ఊడ్చేసుకొని చెత్తలు ఊడ్చేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టేసుకుందాం అనేసి అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా కసు ఊడ్చేసుకోవాలి, వాకిట్లో ముగ్గు పెట్టేసుకోవాలి. సో ఎలాగైనా కూడా ఒక 1/2 పైన టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా అయితే నేను మొత్తం ఇల్లు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నిద్ర లేచానంతే, ఇంకా కసువు కూడా ఊడ్చలేదనమాట. మా పిల్లలు ఇంకా మంచిగా నిద్రపోయారు ఫ్రెండ్స్. ఎందుకంటే 5 గంటలే కాబట్టి పిల్లలు ఏం లేచిపోరు కాబట్టి మనకు తప్పదు కదా ఫ్రెండ్స్. మా ఆయన డ్యూటీలు ఎలా పడితే అలా ఉంటాయి కాబట్టి ఇంకా డ్యూటీకి 4 గంటలకు వెళ్ళిపోయాడు తెల్లవారుజామున. సో కాబట్టి ఇక్కడ చూడండి, అంతా ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్గా బ్యాక్ నుంచి చూపిస్తున్నాను. 5 ఫ్రెండ్స్ టైం. ఇంకా నేను ముందుగానే లేచినట్టున్నాను 4:55 అంతా. సో నిద్ర మబ్బు అలాగే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నిద్ర 4 నుంచి లేదు కాబట్టి మొహం అలా ఉంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ అందరికీ మళ్ళీ ఒక్కసారి ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్కసారి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా మంచిగా అయితే కసు చేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఇంకా నిద్రపోయారనమాట. ఎలాగో వాళ్ళు మంచం పైన మంచిగా హాయిగా నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఇంకా మన పని చేసుకుందాం, ఎలాగో నిద్ర రావట్లేదు కదా అనేసి ఇంకా ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్, మనమైతే ఏదైనా ఇంకా నిద్ర రాలేదు, అది ఒకవేళ తెల్లవారుజామునే అనుకుంటే కనుక ఖచ్చితంగా లేచేసి అయితే పనులు చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఖాళీగా అయితే ఉండం ఫ్రెండ్స్. అది 12 అలా అయితే అలాగే పండుకుంటాం. కానీ ఒక 3 గంటల నుంచి తెల్లవారుజామున 3కి కానీ హెచ్చరిక అయింది, మెలకు వచ్చింది అంటే కనుక, మనకి నిద్ర రాలేదంటే కనుక ఖచ్చితంగా అయితే ప్రతి ఇల్లాలైతే ఊకే అయితే ఖాళీగా అలాగే పండుకోదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా లేచేసి ఒక 3కి గుర్తుకొచ్చిందంటే ఒక 4 గంటల వరకు అలాగుండి 4 గంటల కన్నా లేగేసి ఇంక ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు తొందర లేచామనుకోండి, తొందరగా పనులు అయిపోతాయి అనమాట. సో అలా అనమాట. చూడండి, ఇక్కడ మంచిగా అయితే బెడ్రూము, హాలు, కిచెన్. ఇప్పుడు కిచెన్ అయితే చెత్త ఊడ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కసు ఊడ్చేసి ఇంకా ముంగిట్లయితే ముగ్గు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఎర్లీగానే లేచేసాను అనమాట. లేకపోతే ఎప్పుడు 5:30, 6, ఒక్కోసారి 5:30, ప్రతిరోజు 5:30, ఎప్పుడో ఒకసారి 6 అలా లేచేదాన్ని. ఈరోజు ఒకేసారి 5కే లేచాను అనమాట నిద్ర. సో ఎవ్వరు లేలేదు మా అపార్ట్మెంట్లోనైతే, నేను ఒక్కదాన్నే లేచేసాను. ఇంకా లైట్లు అన్నీ వేసేసుకొని మంచిగా నీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్, కసు అయితే ఊడ్చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్ని బ్యాగులు తీసేసి, మా పిల్లలు స్కూల్ బ్యాగులు ఎలా పడితే అలా పెట్టేస్తారు ఫ్రెండ్స్. అంతే కదా, చిన్న పిల్లలు ఉంటే అక్కడ టేబుల్ ఉంది, టేబుల్ పైన పెట్టండి అంటే పెట్టారనమాట. తీసుకుని వచ్చి అలా కిందనే పడేస్తారు. ఇంకా వాటిని మనం తీయాలి, కసు ఊడ్చేసుకోవాలన్నమాట. అలా పైన కానీ పెడితే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఏం అడ్డముండవు, నీట్గా ఊడ్చుకొని వెళ్ళిపోవచ్చు చెత్తను. కానీ మా పిల్లలు అంత మంచి పని చేయరంట, తేవడము కిందనే పెడతారనమాట. కొంచెం ఆ టేబుల్ కూడా హైట్ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ 5:10 అయింది ఫ్రెండ్స్. 10 నిమిషాలు పట్టిందనమాట ఇదంతా ఇల్లంతా ఊడ్చుకోవడానికి. ఎందుకంటే నీట్గా ఊడ్చేసుకుంటాం కాబట్టి. చూడండి, ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంది ఫ్రెండ్స్ మొత్తం నీట్గా అయితే. ఇంక ఇక్కడైతే ఇంకా మంచిగా బైబిల్ తీసేసుకొని ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా అయితే పర్సనల్ ప్రేయర్ కూడా అందరి ఇంట్లో ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటాము. సాయంత్రం 7 o'clock అలా అయితే ఫ్యామిలీ ప్రేయర్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ కూర్చొని. సో ఇంకా బైబిల్ తీసేసుకొని ఇంక ఈరోజు వాక్యం వచ్చేసి నిర్గమకాండము 5వ అధ్యాయము 15వ వచనం అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా దేవుని వాక్యాన్ని చదివేసుకొని అయితే ప్రేయర్ చేసుకొని రోజైతే ఇంకా డైలీ మొత్తం నా పని అయితే ప్రారంభం అయిపోతుంది ఫ్రెండ్స్. సో అక్కడ ప్రేయర్ కూడా చేసేసుకున్నాను. తర్వాత ఇంకా బయట గేట్ తీసేసాను ఫ్రెండ్స్. ఇంకా డోర్ తెచ్చి అది ఇంతకుముందు వేసిన ముగ్గు కాబట్టి అదంతా ఊడ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి అపార్ట్మెంట్లే కాబట్టి అలా వేసిన ముగ్గు అలాగే ఉంటుందన్నమాట. అందంగా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఉంచేస్తామన్నమాట. మరి మార్నింగ్ వేసిన ముగ్గుని మార్నింగే తీసేస్తాము. అదే మనం కల్లాపి జల్లి పేడతో అలుక్కునే మట్టి రోడ్డు అలా అయితే ఖచ్చితంగా దుమ్ము అంతా వేసి చెడిపోతుంది కాబట్టి సాయంత్రానికంతా నీట్గా ఊడ్చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి చాలా నీట్గా అందంగా ఉంటుందన్నమాట ముగ్గు అయితే. ఇంక ఇక్కడ చూడండి, వాటర్ జల్లేసుకొని ఇంకా అదంతా అయితే తుడిచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా అయితే
మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. అదింతే ప్లేస్ మాకైతే మంచిగా ప్లేస్ ఉండేది ఫ్రెండ్స్. అదింతలో చిన్నగా ముగ్గు వేసుకోవాలి, అటుపక్క నడచడానికి కొద్దిగా ప్లేస్ వదలాలన్నమాట నేను. మరి మొత్తం వేస్తే అన్యాయం కదా ఫ్రెండ్స్, ఎందుకంటే నడవడానికి ప్లేస్ ఉండాలి కదా. సో ఇక్కడ చూడండి చెప్పేస్తున్నాను అనమాట నేను. అక్కడ ఇంకా మాప్ పెట్టేసుకుని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 5:20 అయితే అయింది టైము. కసువు చేసుకున్నాను, ముందు ముంగిట్లో అయితే మాప్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అక్కడైతే ముగ్గు వేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ లేసేసి ఏం పనులు చేసుకున్నాను అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇలా గడప మానపైన గడప ముద్దు పైన అయితే ఇంకా నేను వైట్ చాక్ పీస్ తీసేసుకొని డిజైన్ అయితే వేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చిన్నగా ఏదో నాకు వచ్చినవి చిన్న చిన్న ముగ్గులు అలా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం అనమాట వాకిట్లో ముగ్గు పెట్టుకోవడము. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే మంచిగా డిజైన్ అయితే వేసేస్తున్నాను ఇలా ఫ్రెండ్స్. చూడండి నచ్చితే కనుక నా ముగ్గు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న డిజైనే వేసేస్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వాలన్నా కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి మీకు ఏమన్నా ఇక్కడ అరుపులు వినిపిస్తాయేమో, కుక్కలు అరుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా కుక్కలు అవన్నీ అయితే అందరూ నిద్రపోయారు, కానీ మన చుట్టుపక్కల కుక్కలు అయితే అరుస్తూ ఉన్నాయన్నమాట. మీకు అదేమన్నా వినిపిస్తే డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్. చాలా కష్టం ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే రన్ చేయడము, చాలా ఓపిక్గా ప్రతిరోజు అయితే మనం చేసే డైలీ రొటీన్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. వ్లాగ్స్, కుకింగ్స్ అన్నీ ఫ్రెండ్స్ ప్రతిరోజు అనమాట, డైలీ వ్లాగ్స్ నేను ఏమేమి చేస్తాను అని అయితే. చూడండి ఫ్రెండ్స్ ముగ్గు అయిపోయి వచ్చిందనమాట. చూడండి డిజైన్ చాలా బాగా వచ్చింది కదా. ఈ వైట్ ముగ్గుకి ఇది బ్రౌన్ కలర్ కనుక కాంబినేషన్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే కలర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను మా ఆయనతో మార్కెట్కి వెళ్ళి. మంచిగా ఇంకా కలర్స్ అయిపోయింటే కలర్స్ అవన్నిటిని కూడా వీడియో తీసైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ముగ్గు. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ని అయితే చూడండి, ఎంజాయ్ చేయండి, సరేనా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆడవాళ్ళకి చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్, ఓపిక చాలా ఎక్కువ ఉండాలన్నమాట. చూడండి నా ముగ్గు అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అది ఇంత చిన్న గ్యాప్లోనే వేసుకుంటాను అనమాట ప్రతిరోజు ముగ్గు. ప్రతిరోజు అయితే ఇంకా నేను కనిపించకుండా ఒకే ముగ్గు వేసేసి వీడియో తీసేస్తుందని, కానీ ఇంక ఇప్పుడు చాలా ఓపికగా అయితే ఇంక షూట్ చేసుకుందాం అనేసి అయితే షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా కెమెరా తీసేసుకొని అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైము ఎంత అయింది, 5:30 కానీ అయిందో 5:40 అయిందో ఫ్రెండ్స్ తెలియదు. ఒకసారి లోపలికి వచ్చేసాను, ఇంకా డోర్ అంతా క్లోజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎవరు అపార్ట్మెంట్ ఇంకా నిద్ర అయితే లేవలేదు ఫ్రెండ్స్, ఇంకా నేనే అనమాట ఫస్ట్. ఇంకా ఇక్కడతో ఈ పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంత పని అయిపోయినా ఎంత హ్యాపీ ఫ్రెండ్స్. ఇంకా అమ్మాయ ఇదంతా పని అయిపోయిందిలే అనేసి. సో ఇంకా మామూలు ఇంకా 6కి లేచి మళ్ళీ 6కి 6 గంటలకైతే కిచెన్లోకి వెళ్ళేసి అయితే పని మొదలు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు 5:35 కాబట్టి ఇంకా రిలాక్స్డ్గా కొద్దిసేపు అలా పండుకుందామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. 6 గంటలకు లేచేసి మళ్ళీ కిచెన్లో వెళ్ళేసి వంట పని అంతా చేసుకుంటా ఉంటా ఫ్రెండ్స్.